యంగ్ స్టూడెంట్స్ స్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ మధ్య నేను ఎవరైనా కలిసినప్పుడు ఎరా కాలేజ్కి వెళ్ళామంటే బోరానా కాలేజ్, మనం ఏమైనా సొంతంగా చేద్దామన్నా ఎక్సెట్రా ఎక్సెట్రా. మీ ఒపీనియన్ ఏంటి సార్? చాలా చక్కగా చెప్పాడు అబ్బాయి. బోర్ కొట్టేస్తూ ఉంది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలండి. ఇప్పుడు మీరు ఇండస్ట్రీ 4.0 అని విని ఉంటారు. నేను ఆ ఈక్వల్ను ఎడ్యుకేషన్ 4.0 అని కూడా చెప్తాను. మొట్టమొదటి ఎడ్యుకేషన్ 1.0లో ఈ గురుకుల సిస్టమ్ ఉండేదన్నమాట. అంటే నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉండేది? ఒక్కరి దగ్గరే ఉండేది. ఆ ఒక్కరెవరు? టీచరు, గురుగారి దగ్గర ఉండేది నాలెడ్జ్. అందుకోసం చాలా కాన్సన్ట్రేషన్తో గురుగారిని వినేవాడిని. ఆ తర్వాత ఏమైంది? చాలా బుక్స్ వచ్చేసాయి. గురుగారి లెవెల్ కొంత తగ్గింది, చదువుకొని నాలెడ్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఫిల్కే 3.0 అంటే డిస్టెన్స్ లెర్నింగ్ వచ్చింది అనమాట. నేను రేడియో ద్వారా చెప్పొచ్చు మీ క్లాస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వే దే ఆర్. ఈ కాలంలో ఎడ్యుకేషన్ 4.0 has come in. Enormous amount of content has got created. ఈ స్టూడెంట్ చూస్తే అండి, he had lot of choices with him. సో క్లాస్కి వస్తే క్లాస్లో టీచర్ చేయాల్సింది ఏంటంటే ఆ స్టూడెంట్ని ఇంట్రెస్ట్గా ఉండాలి. నేను చెప్తాను అనమాట, 12 minutesలో ఇఫ్ దట్ గై యూ డోంట్ ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్, వాడు యూ లూజ్ ఇంట్రెస్ట్. మోనోలాగ్ అయిపోతుంది. వాడు కొంచెం ధైర్యవంతుడైతే సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ తీసేసి డెస్క్ మీద పెట్టేసి టైప్ చేయడం మొదలు పెడతాడు. కొంచెం ధైర్యవంతుడు కాకపోతే డెస్క్ కింద పెట్టి టైపింగ్ చేస్తుంటాడు అనమాట. సో దేర్ఫోర్ ఐ స్పీక్ ఎక్స్టెన్సివ్లీ అబౌట్ హౌ డూ యూ రిఫార్మ్ ద టీచర్, how do you make the teacher capable, how do we skill the teacher much more than what has happened in the past.